కార్పొరేట్ ఆఫీసుల్లో పెరుగుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ అని చెప్పి రీసెంట్గా దీని గురించి చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అండ్ అంతకుముందు చూసుకుంటే ఇల్లీగల్ అఫైర్స్లో కూడా వరల్డ్లోనే ఇండియా నెంబర్ 2 ఉంది. అంటే కార్పొరేట్ ఆఫీసుల్లో జరిగే ఇల్లీగల్ అఫైర్స్ ఏదైతే ఉన్నావో దాంట్లో ఇండియా నెంబర్ 2లో ఉంది. వాళ్ళకి ఘనత సాధించామని చెప్పి దీని గురించి కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఎయిడ్స్ అనేది పెరగడానికి నాట్ ఓన్లీ వాళ్ళు ఫిజికల్ గా కలుస్తున్నారని కాదు, కానీ దాంతో పాటు మెయిన్ గా ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే సిరంజిలు వాడుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు అనేది చాలా మంది మాట్లాడుతున్న విషయం. కానీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా కూడా ఇండియాలో ఎక్కువగా జాబ్స్ ఉన్నవి, ఎక్కువ శాలరీస్ ఉన్నవి, ఎక్కువ శాలరీస్ తీసుకునేవి, ఎక్కువ న్యూస్లో ఉండేది, ఎక్కువ ఉద్యోగాలు, ఎక్కువ అదర్ థింగ్స్ డిపెండ్ అయ్యేది ఏంటంటే సాఫ్ట్వేర్ మీద వేరే కూడా డిపెండ్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే కార్పొరేట్ ఇల్లీగల్ అఫైర్స్లో అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. హెచ్ఐవి ఈ విధంగా పెరుగుతుంది. దీని గురించి డిస్కషన్ జరుగుతోంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇలాగా రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. మళ్ళీ కొత్తగా అంతకంటే ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి లేకపోతే ఇంకేదన్నా విపత్తు జరిగితే కానీ మారేటట్లేరు. అలాగుంది సిచ్యువేషన్. మరీ దారుణంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని చూసాం మనం. చేశారు మర్డర్ల తర్వాత కొంతమంది అమ్మాయిలు కలిసి చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎటుపోతున్నామో అర్థం కాని పరిస్థితి. ఎనీవే నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జమ్మలకడి పంబాలో లాగా అమ్మాయిలు అబ్బాయిలు అయ్యారు, అబ్బాయిలు అమ్మాయిలు అయ్యారు, అవుతున్నారు. అందరూ కాదు, కొంతమంది. సాధ్యమైనంత వరకు ఎవరైతే బాయ్స్ ఉన్నారో మీ లిమిట్స్లో మీరు ఉండండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చట్టాలు కానీ అన్నీ ఎక్కువగా అమ్మాయిలకే అనుకూలంగా ఉన్నాయి. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది. దాని చాలా కేసుల్లో కూడా చూస్తూనే ఉన్నాం. అందుకని దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి. మీ కెరియరే మీ ఫోకస్ గా పెట్టుకోండి. వీకెండ్ కాగానే అక్కడ మనం హైదరాబాద్ లోనే వెళ్తే అసలు డిఫరెంట్ ప్రపంచం. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా సరౌండింగ్ ఏరియా. వీకెండ్ అయితే అదొక డిఫరెంట్ ప్రపంచం. ఎనీవే కష్టపడుతున్నారు, ఎంజాయ్ చేయడం తప్పలేదు, కానీ శృతి మించకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం చాలా మంది ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతూ ఉన్నాయి. చాలా మంది, అంటే అందరూ కాదు, కొంతమంది సాఫ్ట్వేర్ లో పిల్లలు పుట్టక హాస్పిటల్ చుట్టూ తిరుగుతాను. ఈ విధంగా మందు, సిగరెట్లు తాగి అంటే ఒక పాశ్చాత్య కల్చర్కి అలవాటు పడిపోయి. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.